బహుజన న్యూస్ కి స్వాగతం. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తూళ్ల వెంకన్న మాదిగ అధ్యక్షతన ఘనంగా బాబు జగజీవన్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో పెరుమండ్ల గుట్టయ్య గౌడ్, జెల్లా వెంకటేష్, ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి వంగాల ఈశ్వర్, వరిపెల్లి ఉపలయ, దాసరి ప్రకాష్, ఇసంపెల్లి సైదులు, కడారి ఐలయ, మద్ది రాజేష్, తూళ్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి నా ఆలోచన ఏంటంటే ఈ నెల లాస్ట్ వరకైనా మనం మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూర్చుని అందరము బాబు జగజీవన్ యొక్క విగ్రహాన్ని ఈ మండలంలో పెట్టడానికి మనం అందరం కూడా వర్క్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చూసి మనం ఈ విగ్రహం పెట్టడానికి మాత్రం అందరం కూడా సీరియస్గా పనిచేయాలని మాత్రం కోరుకుంటాం. 5వ తారీఖున బీహార్లో దళిత కుటుంబంలో జన్మించినటువంటి బాబు జగజీవన్ రావు గారు చిన్నతనంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ అసమానతలు, కుల అంతరాలు తొలగిపోవాలంటే దీనికి చదువే ప్రధానమని అనుకొని ఉన్నత విద్యావంతుడుగా బీఎస్సీలో పట్టభద్రుడు కావడం జరిగింది. అయితే తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాటంలో ముందు భాగాన నిలిచి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన ఉద్యమం జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి పెరుమండ్ల గుట్టన్న గారికి, మరి అదేవిధంగా నెల్లికూరు మాజీ వైస్ చైర్మన్ జెల్లా వెంకటేశ్వర గారికి, మరియు సిపిఎం పార్టీ కార్యసభ్యులు ఇసంపెల్లి సైదుల్ గారికి, మరియు బీసీ అధ్యక్షులు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకు నా క్రియేట్ అనేది ఏం లేదు. నాకు వెనక ఉండి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని ఈనాడు విలేకర్ బాబాయ్ మహేందర్ గారు, మరి అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు హెచ్ రవి చాలా పెద్ద చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మనకు అంతకుముందు ఒక 1 రోజుల క్రితం కూడా మేము ఈ యొక్క మహనీయులది వర్ధంతి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలనుకున్నాం. అనుకుని అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కానీ అందుబాటులో చాలా వరకు రాలేదు. ఎందుకంటే బాబు జగజీవన్ రావు గారు అనేక పోరాటాలను ఎదుర్కొని అనేక త్యాగాలు చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుకుంటూ ఆ స్థాయి దానిక పోవడం అంటే మామూలు ముచ్చట కాదు. ఈ దేశంలో ఉప ప్రధానమంత్రిగా ఒక అట్టడుగు వర్గాల నుండి, ఒక దళిత వర్గాల నుండి ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి స్థాయి దానిక ఎదిగిందంటే అనేక నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిండు. అనేక రోజులు పస్తులున్నటువంటి రోజులు కూడా అనేక రోజులు గడిపిండు. అనేక మంది రాజకీయ ఉద్దండులను కూడా ఎదుర్కొని నిలబడ్డాడు ఆ మహానుభావుడు. అది అన్నీ కూడా మనం స్మరించుకుంటూ ఈనాడున్న యువకులు మనం వారి మార్గంలో పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వ్యక్తులు, ఆనాడు భారతదేశంలో స్వాతంత్రం కోసం పనిచేయనటువంటి వ్యక్తులు కూడా ఆనాడు రాసినటువంటి రాజ్యాంగాన్ని విమర్శించుకుంటూ, ఆనాడు పోరాటం చేసిన వ్యక్తులను విమర్శించుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగంలో వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం అప్రమత్తమై తెలుసుకోకుంటే మన ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడుతోంది. యువకులుగా మనం అవన్నీ మన నాయకులు చేసినటువంటి నమస్కారములు. ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా జయంతి జరుపుకోవడం నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు 26 సంవత్సరాలు నేటికి, అంటే ఇంకా మే వస్తే 26 సంవత్సరాలు పడతాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి వేడుకలలో నేనైతే పార్టిసిపేట్ చేసింది లేదు, నేను చూసింది కూడా లేదు. నిజంగా చెప్పాలంటే నెల్లికూరు మండలంలో కూడా గతంలో పోయిన సంవత్సరము ఏప్రిల్ 14 రోజు మహనీయుల మాసం అని చెప్పి మనము ఇదేనా అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఆ రోజు ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఆ రోజు కూడా నాకు పెద్దల అవకాశం ఇస్తే నేను మాట్లాడినటువంటి మాట కూడా అదే.
నిజంగానే మహనీయుల మాసం అంటున్నాము. మరి మహనీయులు ఈ మాసంలో చాలామంది ఉన్నారు. కానీ మనం ఏప్రిల్ 14th రోజే కాదు, దీనికన్నా ముందు ఏప్రిల్ 5వ తారీఖు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉన్నది. అది జరుపుకుంటే బాగుండేది కూడా అని కూడా నేను అది అన్నాను. సరే నెక్స్ట్ సారి చేద్దామన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఎల్ఏ శంకర్ బాబు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఈ ప్రోగ్రామ్ చేయడం నిజంగా హార్ట్ఫుల్లీ బాబాయ్కి స్పెషల్ థ్యాంక్ టు యూ బాబాయ్. నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇంకా మోరావరు ఇందులో అందరూ బహుజన వేదిక అనుకొని ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాళ్ళు ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఆ గొప్ప నాయకుని యొక్క వేడుకలు జరపడం నిజంగా నాకు సంతోషం అనిపించింది. వెనుక బెంచి వైపు మమ్మల్ని కూర్చోమంటారా అని చెప్పేసి వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి పుట్టిన వ్యక్తి బాబు జగజీవన్ రావు. ఆయన పోరాట స్ఫూర్తితోనే ఎందరో విద్యార్థులు ఈరోజు ఈ రాజకీయాల్లోనికి రావాలనేది కూడా ఆ పోరాట స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది వస్తున్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా చేసిండు. భారత ఉప ప్రధానిగా ఎంతోమందికి వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు మరవలేనిది. ఆయన స్ఫూర్తితో యువత కూడా ముందుకొచ్చి రాజకీయాలు పాల్గొని అనగబడిన వర్గాలకు అణచివేత కింద ఉన్న వర్గాలు కూడా వాటిపైన పోరాటం చేసి ప్రతి ఒక్క హక్కులను మనం తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.